మల్లంపేట విల్లాల కూల్చివేతపై సదరు నిర్మాణ సంస్థ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. చెరువు భూముల్లో విల్లాలను నిర్మించింది. దీంతో హైడ్రా వాటిని కూల్చివేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనుమతులు తీసుకున్న తర్వాతే విల్లాలు కట్టామని కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉంటే బఫర్ జోన్లో నిర్మించడంతో విల్లాలను కూల్చివేశామని హైడ్రా అంటోంది. మల్లంపేట విల్లాల కూల్చివేతపై సదరు నిర్మాణ సంస్థ లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. చెరువు భూముల్లో విల్లాలను నిర్మించింది. దీంతో హైడ్రా వాటిని కూల్చివేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనుమతులు తీసుకున్న తర్వాతే విల్లాలు కట్టామని కోర్టుకు తెలిపింది. ఇదిలా ఉంటే బఫర్ జోన్లో నిర్మించడంతో విల్లాలను కూల్చివేశామని హైడ్రా అంటుంది. దీనిపై పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం రెడ్డి లైవ్లో అందిస్తారు. చిదంబరం రెడ్డి, అప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెరువులను కానివ్వండి, కుంటలు కానివ్వండి, వాటిని ఎవరైతే ఆక్రమించి విల్లాలు కట్టడం కానివ్వండి, లేకపోతే ఎలాంటి ఆక్రమణలు ఉన్నా సరే వాటిని వెంటనే కూల్చివేసేందుకు హైడ్రా ఏమాత్రం ఆలోచించకుండా బుల్డోజర్లు తీసుకొని మీదకి వెళ్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది మాత్రం వీటిపైన హైకోర్టును ఆశ్రయించి ఆ కూల్చివేతల్ని ఆపాలని చెప్పేసి కొన్ని విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ ఒక కీలకమైన ఒక అంశము హైకోర్టు దృష్టికి వెళ్ళింది. అందులో ముఖ్యంగా చూస్తే అయితే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కాత్వా చెరువులోని సర్వే నెంబర్ 170/3, 170/4 రెండు సర్వే నెంబర్లు అంటే ఏదైతే దుందిగల్లోని మల్లంపేట విలేజ్లో ఈ విల్లాల్ని చేపట్టింది. దాదాపుగా 13 విల్లాల్ని అక్కడ కూల్చివేశారు. ఆ 13 విల్లాల్ని కూల్చివేసి దాదాపుగా 2.5 ఎకరాల స్థలాన్ని మేము స్వాధీనం చేసుకున్నాము, దాన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేశాము అంటూ ఇప్పటికే హైడ్రా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ విషయంలో మాత్రం ఎవరైతే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన విజయలక్ష్మి అనే దాని నిర్వాహకురాలు హైకోర్టుకు వెళ్ళి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఒకటి, మేము ఏదైతే చెరువు అన్నారో FTL పరిధిలో ఉన్నది కాకుండా మేము ఆ స్థలాల్ని కొని పర్మిషన్స్ తీసుకొని మరి విల్లాలను కట్టాం కాబట్టి ఆ విల్లాల్ని కూల్చివేసేటప్పుడు మాకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డైరెక్ట్గా వచ్చి కూల్చివేశారన్న దాన్ని ఒక పాయింట్ని చెప్తుంటే, మరొకటి మేము ఇప్పటికే దాని మీద పర్మిషన్స్ తీసుకున్నప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని వదిలేసి మా మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏమాత్రం సమంజసం అనేది మరొక మాట మాట్లాడుతుంది. అంతేకాకుండా ఈ మొత్తం 13 విల్లాల్ని కూల్చివేసే క్రమంలో కూడా తను కేవలం ఒక 5 విల్లాలు మాత్రమే ఈ బఫర్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంది అనే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, బట్ కేవలం 5 విల్లాల్ని కాకుండా మొత్తం 13 విల్లాల్ని కూల్చివేయడం అన్నది సమంజసం కాదు అంటూ తను మాట్లాడింది. అంతేకాదు మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు నిన్న ఏదైతే కూల్చివేత సమయంలో అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా BRK న్యూస్తో మాట్లాడిన సందర్భంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే కేవలం మమ్మల్ని మాత్రమే బాధ్యులు చేస్తున్నారు, మేము కోట్లాది రూపాయలు సంపాదించిన కన్స్ట్రక్షన్ కంపెనీలం కాదు, మేము చిన్నగా ఇప్పుడిప్పుడే చిన్నగా ఇలాంటి వెంచర్లు వేసి వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాం అనే దానికన్నా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి విల్లాలు అనే ఒక ఆశ ఉంటుంది, సొంత ఇల్లు అనే ఒక కళ ఉంటుంది. కాబట్టి వాళ్ళని మేము సాకారం చేసే దాంట్లో దిశగా మేము లాభాపేక్ష లేకుండా పెద్దగా దీన్ని నిర్వహిస్తున్నాం. బట్ ఈ సందర్భంలో ఇలాంటి చర్యలు చేపట్టడం ద్వారా మేము పూర్తి స్థాయిలో నష్టపోతాము అంటూ కూడా తను మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా హైకోర్టులో కూడా తన వాదనలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఒకటి, ఏవైతే మేము కొన్న భూమి ఉందో అది పట్టా ల్యాండ్, అది ప్రైవేట్ ల్యాండ్గా మాకు ఆల్రెడీ అమ్మినప్పుడు దాని రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము పర్మిషన్ తీసుకున్నాము. ఆ పర్మిషన్ తీసుకునే క్రమంలో కూడా ఆ 13 విల్లాలకు సంబంధించి సపరేట్గా మేము పర్మిషన్లు తీసుకున్నాము. కానీ అలా కాకుండా మొత్తం 13 విల్లాల్ని కూల్చివేయడం అన్నది కరెక్ట్ కాదు అనే వాదాన్ని కూడా తను హైకోర్టులో వినిపించే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా నిన్న మాట్లాడే క్రమంలో కూడా తను చెప్పడం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు విల్లాల్ని కూల్చివేస్తున్నారో వాళ్లకు కంపెన్సేషన్ ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే మేము ఏదైతే నిర్మాణ వ్యయం కానివ్వండి, లేకపోతే ఆ ఆస్తుల
ఎఫ్టీఎల్లను కొనుగోలు చేసే క్రమంలో కట్టిన అమౌంట్ కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా ఒక పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళ దగ్గర నుంచి మేము కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి వాళ్ళకి తక్కువ ధరలు అందించే ప్రయత్నం చేశాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని కంపెన్సేషన్ చేయాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. మాకు ఎవరైతే దొంగపత్రాలతో అమ్మారో లేకపోతే చెరువు ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉన్న భూమిని అమ్ముతున్నప్పుడు నివారించలేని ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ తను మాట్లాడిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఈ విధంగా చూస్తే మాత్రం తను అంటే చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఒకటి, మేము పర్మిషన్స్ తీసుకున్నాము, అంతేకాకుండా ఏదైతే ఈ పర్మిషన్స్ తీసుకునే క్రమంలో మేము ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మేము ఫాలో చేశామని చెప్పడంతో పాటు ఈ ఫాలో చేసిన తర్వాత ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఒకవేళ నిజంగానే అది ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నా లేకపోతే బఫర్ జోన్లో ఉన్న ఎఫ్టీఎల్ ల్యాండ్ అయినా బఫర్ జోన్లో ఉన్నా సరే వాటిని కూల్చివేసే ముందు మాకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక్కసారిగా వచ్చి అక్కడ కూల్చివేయడానికి మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంతేకాకుండా మనం నిన్నటి విజువల్స్లో కూడా చూసాం, కొంతమంది అయితే లోపల నుంచి ఇంట్లో ఉన్న సామాన్లను బయట తీసుకొచ్చేంత సమయం మాత్రమే ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఆ సమయం కూడా ఇవ్వకుండా ఎవరైతే హైడ్రాకి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళే లోపల నుంచి సామాన్లను తీసుకొచ్చి బయట పెట్టేసి వాటిని కూల్చేశారు. అంటే ఇది చూస్తుంటే మాత్రం అంత హడావిడిగా కూల్చివేయాల్సిన అవసరం ఏముంది అని తను ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా హైకోర్టు వెళ్లే క్రమంలో కూడా హైకోర్టులో కూడా తన వాదన చాలా గట్టిగా వినిపించే ప్రయత్నం చేశారు. సో ఇప్పటికైతే ఒకవైపు వాదనలో విన్న తర్వాత పూర్తి స్థాయిలో దాని మీద వాదనలు అయితే నడవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది రామారావు. అయితే ఇప్పుడు అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారు అంటే అనుమతులు ఇచ్చారు, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని వాళ్ళకి తెలిసి కూడా అనుమతులు ఇచ్చారు. అయితే అక్కడ మధ్యతరగతి ప్రజలు తీసుకున్నారు, ఇంకా పేదలు కూడా రూపాయి జమ చేసుకొని కూడా ఒక 100-200 గజాల స్థలం కూడా కొనుక్కొని ఉన్నారు. సో అలాంటి వారి అంటే ఆ స్థలాల్లో ఇల్లుంటే లేదంటే ఆ స్థలం ఇకపై స్థలంలో ఏమి కట్టడం చేయకూడదని కూడా హుకుం జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వీళ్ళు వెళ్ళి ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద కేసు పెట్టమని అంటున్నారు. సో ఇది ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద అంటే బడాబాబులు రియల్ ఎస్టేట్ క్యాండిడేట్స్ మీద అలాగనే అనుమతి ఇచ్చిన అధికారుల మీద ప్రజల తరఫున వాళ్ళు ఏమైనా చేసే అవకాశం ఉందా, చర్యలు తీసుకునే అవకాశం ఉందా? సిచ్యువేషన్ గతంలో కూడా వచ్చింది. ఆ పరిస్థితుల్లో కూడా ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో ఇలాంటి పర్మిషన్స్ ఇచ్చే క్రమంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో అప్పుడు ఎవరి సంతకాల ద్వారా అయితే ఈ పర్మిషన్స్ వచ్చాయి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితులు మనం చూసాం. గతంలో కుకట్పల్లి జోన్లో ఇలాంటి సంఘటన జరిగింది. అప్పుడు 6 మంది అధికారులను అప్పుడు సస్పెండ్ చేశారు. ఇది కేవలం హైడ్రా ఏదైతే ఇప్పుడు చర్యలు చేపడుతుందో ఆ చర్యలు చేపట్టే క్రమంలో 2-3 ఫేజెస్గా వాటిని వాళ్ళు చెబుతున్నారు. మొదటి ఫేజ్గా కంపల్సరీ ఏదైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో ఎంక్రోచ్మెంట్లో ఉన్న కట్టడాలను కూల్చివేస్తారు. ఒకవేళ పర్మనెంట్ షెడ్స్ అయినా లేకపోతే టెంపరీ షెడ్స్ అయినా లేకపోతే పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ అయినా ఏవైనా వాటితో సంబంధం లేకుండా వాటిని ఫస్ట్ కూల్చివేసి నీలమట్టం చేస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేస్తారు. రెండొక అంశం ఏదైతే ఉందో అది చాలా కీలకం. ఏంటంటే ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కారకులైన బిల్డర్స్ ఉన్నారో బిల్డర్స్ వాళ్ళు పర్మిషన్స్ తీసుకునే క్రమంలో ఏదైనా కానీ అక్కడ అవినీతి లేదా అవకతవకలు ఏమైనా జరిగాయనే విషయాన్ని కూడా గమనించి ఒకవేళ నిజంగానే అవకతవకలు జరిగాయి అంటే వాళ్ళ మీద కూడా చర్యలు పూనుకుంటుంది. ఈ సందర్భంలో హైడ్రాక్ మాత్రం ఎందుకంటే ఇవాళ మనము కొత్తగా వచ్చిన సమాచారం ప్రకారం ఫ్యూచర్లో ఏవైనా సరే నిర్మాణాలు జరిగే క్రమంలో ఎలా అయితే జిహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండి నుంచి ఎలా అయితే పర్మిషన్ తీసుకుని అలాగా హైడ్రా దగ్గర నుంచి కూడా ఒక ఎన్ఓసీ తీసుకుంటే బాగుంటుంది, లేదా అలాంటి ఒక వ్యవస్థ అవసరం ఉన్నదనే విధంగా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇవాళ పాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సందర్భంలో కూడా మీరు ముందుకు వెళ్ళండి, నిజంగా ఎవరైనా సరే స్టేల కోసమో లేకపోతే కోర్టు ద్వారా ఒక అడ్డంకులు సృష్టించడానికి ఎవరైనా మాత్రం ప్రయత్నిస్తే దాన్ని ప్రభుత్వం తన సొంత ఖర్చులతోనే దాన్ని ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ఏవైతే కూల్చివేతలు జరుగుతున్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు అనే విధంగా ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే మాత్రం ప్రభుత్వం కానివ్వండి హైడ్రా కానివ్వండి చాలా కఠినంగా వ్యవహరించే అవకాశమే కానీ మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇలాంటివి ఏమైనా సరే అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటే వాటిని కూల్చివేసే క్రమంలో వచ్చే ఎలాంటి వర్షన్స్ని ప్రభుత్వం కానివ్వండి అలాగే హైడ్రా కానీ కన్సిడర్ చేసే పరిస్థితి లేదని అయితే మనం చెప్పవచ్చు. అయితే అదే సందర్భంలో ఇప్పటివరకు ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది ఒకటి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి ఎలాంటి కంపెన్సేషన్ ఇవ్వాలన్నది, రెండు ఎవరైతే ఈ తప్పులకు కారణం ఎవరైతే అయ్యారో ఆ అధికారుల మీద చర్యల గురించి మాట్లాడుతున్నారు అవి రెండు కూడా మేము చేస్తాము అన్నది హైడ్రా ఇప్పటికే చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది రామారావు. రైట్ చిదంబరం, థ్యాంక్ యూ.